హాయ్ అండి అందరికీ. నాగార్జునకొండ వెళ్ళడానికి టికెట్స్. లాంచ్ దగ్గరికి వెళ్తున్నాం. అది లాంచ్. చుట్టూ కొండలు, సాగర్ వాటర్ అవి. లాంచ్ ఎక్కినాక ఇది చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. ఇది లాంచ్ దిగినాక పైకి ఎక్కుతున్నాం. మొత్తం రాళ్ళు ఎట్లా ఉన్నాయి చూడండి, ఆ దిమ్మలు అవన్నీ. అది స్టార్టింగ్ పాయింట్. లాంచ్ దిగినాక పైకి ఎక్కుతాం కొండపైన. నాగార్జునకొండ పురావస్తు ప్రదర్శనశాల. ఇది వే అంటే 7 ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేస్లకి ఎట్లా వెళ్ళాలి అని చూపిస్తున్నాయి అన్నమాట ఇవి. అశ్వమేధ యాగమట, స్వస్తిక్కు, సింహల విహారం ఇట్లా ఉన్నాయి. ఏగో కొండపైన వీళ్ళు కూడా వీడియో రికార్డ్ చేసుకుంటారు ఇట్లా. ఇది ఏఎస్ఐ మ్యూజియం అంట, కనిపిస్తుంది అది. మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. మ్యూజియం లోపల మొత్తం రాయి పైన ఇట్లా శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఎంత చిన్న చిన్నగా చెక్కారో అసలు అయితే. ఇవి ఆదిమ మానవుడు ఉపయోగించిన వస్తువులు ఇవి. రాళ్ళు అవి. దీన్ని ఏమంటారు మరి, బెల్లమా? ఇదైతే బాణం అంటారు, ఇది అందరికీ తెలుసు. ఇక ఇవన్నీ శిల్పాలే. ఇవి మ్యాక్సిమం అన్నీ బుద్ధుని గురించే తెలియజేస్తున్నాయి అసలు. బుద్ధుడి జీవన విధానం ఇవి అంతా. ఏది అక్కడ వినాయకుని విగ్రహం ఉంది. ఇది మ్యూజియం బయట. ఇది బృహత్ శిలా సమాధి, క్రీస్తుపూర్వం 200 సంవత్సరాలదంట ఇది. అయ్యో, దీన్ని చూడడానికి నేను ఒక్కదాన్నే వచ్చిన ఇటు. నాకు భయమైంది కానీ చూసిన. ఇది సమాధి. దీని చుట్టూ వలయాకారంలో ఇట్లా రాళ్ళు అమర్చిర్రు. మళ్ళీ దీనికి ఆపోజిటే అక్కడ బౌద్ధ స్తూపం ఉంది. అసలు ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడానికి అసలు చాలా లాంగ్ ఉంది. అసలు కిలోమీటర్లు నడవలసి వస్తుంది. వెహికల్స్ ఉన్నాయి కానీ అంతగా అసలు ఎవరు అవి నడిపే వాళ్ళు కనిపించలేదు. అసలు అంత టైం కూడా లేకుండే. అసలు 70%, అది 30% కూడా చూడలేదు మేమైతే. కొంచెం అక్కడక్కడ చూసేసి వచ్చేసినాం ఇక. ఇది బుద్ధుడి విగ్రహం ఇక్కడ లోపల ఇట్లా ఉంది. ఇక్కడ చిన్న చిన్నగా రూముల్లాగా ఉన్నాయి. అక్కడ అప్పట్లో నివసించేవారేమో. ఇది ఒక చైత్యం, బోధిశ్రీ చైత్యం అట. బోధిశ్రీ చైత్యము. ఏదో పెద్ద కోట గోడ. దీనికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం కూడా రాయితోటే ఉంది. ద్వారానికి ఒక దేవుడి విగ్రహం లాగా ఉంది, చెక్కిర్రే దీన్ని కూడా. దీన్ని బెండ్ అయిపోవాలి అంటే శత్రువులు అంత ఈజీగా లోపలికి రాకుండా ఉండడానికి అట్లా చిన్న ద్వారాన్ని ఏర్పాటు చేసుకురు. మొత్తం రాలే. రిటర్న్ బయలుదేరినా. ఇక్కడ బావి చూడు, అప్పటి వాళ్ళు యూజ్ చేసిన బావి ఇది. దాన్ని మంచిగా మెట్లు కూడా నిర్మించుకోరు. మీరు వెళ్ళేటప్పుడు మంచి ప్లానింగ్తో వెళ్ళండి. అక్కడ వెహికల్స్ కూడా మాట్లాడుకొని వెళ్ళండి. అసలు చాలా లాంగ్ ఉన్నాయి, నడవడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది. నచ్చితే మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.